దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు దాచబడి ఉన్నాయి. మొదటిది దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియచేసేది. 2, 24 పెద్దలు ఉన్నారు. వారిని గురించిన విషయాలు ఇందులో రాయడం జరిగింది. ఆ విషయాలే ఇందులో దైవజనుడైనటువంటి యోహాను గారికి కలిగిన దర్శనములో విశిష్టత. పరలోక సంబంధమైనటువంటి దృశ్యం ఇక్కడ కనబడుతూ ఉంది. అదేమనంటే పరలోకం తెరవబడి ఉంది. ఆ పరలోకం తెరవబడ్డానికి ఒక తలుపు తెరవబడినట్లుగా అతనికి కనబడుతూ ఉంది. ఇంకా అనేకమైన రహస్యాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక రుజువుగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు 7 సంఘాల గురించిన విషయాలు చెప్పారు. ఇప్పుడు అక్కడతో ఆపేయక ఇంకా పరలోకంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు జరగబోతున్నాయి అని చెప్తూ ఈ పరలోకానికి వెళ్ళే ఒక తలుపు తెరిచారు. ఇంకా పరలోక సంబంధమైన రహస్య సత్యాలను వెల్లడి చేయబోతున్నాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొదట ఏ స్వరాన్ని అయితే విన్నాడో అలాంటి స్వరమే ఇక్కడ వినబడుతుంది. 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం గమనించగలుగుతాం. ఒక బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం నాకు వినబడుతుంది అని ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు. ఒక బూరధ్వని అంటే శబ్దం నాకు వినబడుతుంది అంటే బిగ్గరగాను తేటగాను ధ్వనించిన స్వరం. అది స్వరం, బోర కాదు. ఇది గమనించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే బోర ఉదేడు అని. బోర ఊదడం కాదు, బోర వంటి శబ్దం అంటే అంత స్వచ్ఛమైన గంభీరమైన స్వరం. ఆ స్వరంలో ఏముంది అని అంటే ఇక్కడికి ఎక్కిరా అని ఉంది. కొందరు వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తున్నారంటే యోహాను పరలోకానికి ఎక్కి వెళ్ళడం క్రీస్తు సంఘం పైకెత్తబడ్డానికి సాదృశ్యము అని చెప్తారు. వాస్తవానికి యోహానికి కలిగిన దర్శనం అది నెరవేర్చబడింది కాదు, అప్పుడు జరిగిపోయింది. ఇంకా నెరవేర్చబడాలని దాని గురించి ఏమీ ఆలోచన చేయవసరం లేదు. సంఘం ఎత్తబడడం గురించి చెప్పట్లేదు అక్కడ. జస్ట్ తను ఆత్మవశుడై దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాడు. అందుకే పరలోకంలో ఏమేమి జరగబోతుందో తెలియచేశాడు. యోహాన్ని ఇక్కడికి ఎక్కిరా అని చెప్పి తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలియచేస్తాను. దీని అర్థం యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘాల పరిస్థితి పూర్తిగా వికసించిన తర్వాత జరగబోయే సంఘటనలు అని మనం గమనించగలుగుతాం. కంప్లీట్ గా ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో నిలిచి ఉన్న ఒక సింహాసనం కనపడుతుంది. ఒక గంభీరత్వం కలిగిన సింహాసనం. అది సామాన్యమైనదేమీ కాదు. దాని మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనే సాక్షాత్తు పరమాత్ముడైన సృష్టికర్త అయిన దేవుడు.
ఈ లోకంలో చాలా సింహాసనాలు ఉన్నాయి. రాజుల కొరకు వేయబడిన సింహాసనాలు, అధికారుల కొరకు వేయబడిన సింహాసనాలు, కొంతమంది స్వయంగా ధనం బలం కలిగి ఉన్న దాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్న సింహాసనాలు. కానీ వారికి ఆ అధికారం, ఆ ఆధిపత్యం, ఆ సింహాసనం యొక్క ప్రభావం కొద్ది కాలమే ఉంటుంది, తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. కానీ యుగములు ఉండేటువంటి పరిశుద్ధ దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. బహుశా యోహాను చెప్పిన మాట ప్రకారంగా ఆయన్ని చూశాడు అంటున్నాడు, కానీ ఆయన తేజోత్వాన్ని చూసుంటాడు. ఆయన ఒక రూపముగా ఉన్నట్లు చూసుంటాడు. ఎందుకంటే ఆయన్ని చూసి ఏ నరుడు బ్రతకడు. దేవుడు విశ్వమంతటి మీద ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈ గ్రంథంలో కొన్ని సంగతులను బట్టి ఆయన అదుపులోనే ఇవన్నీ ఉంటాయని, వాటి ద్వారా తన ఉపదేశాలు నెరవేరుస్తాడని, దేవుడు సింహాసనం అనేటువంటి మాట ఈ గ్రంథంలో దాదాపు 40 సార్లు కనపడుతుంది. అంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అక్కడ కూర్చున్న వ్యక్తి చూడ్డానికి సూర్యకాంతం లాగా కనపడుతున్నాడు. కేవలం యోహాను చూసిందేంటి? దేవుని యొక్క మహిమ ప్రభావం, అమూల్యమైనటువంటి రత్నం లాంటి ఆయన ప్రతిబింబాన్ని చూశాడు. అందుకే అంటున్నాడు సూర్యకాంతి లాగా. ఇది ఒక గ్రీకు పదం, అంటే వజ్రం లాంటి స్వచ్ఛమైన ఒక రత్నాన్ని సూచిస్తుంది. ఆయన చూడటానికి అలాగున దగదగ మెరిసిపోతున్నాడు. కెంపు అని ఉంది, అంటే ఇది ఎర్రగా ఉండేటువంటి ఒక రత్నం. ఎర్రగా ఉండేటువంటి రత్నాన్ని పోలుస్తున్నాడు, చూపిస్తున్నాడు. అలాగే ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సింహాసనాన్ని రంగుల విల్లు అనగా ధనుస్సు అంటాం. వాస్తవానికి మనం ఇంద్రధనుస్సు అంటాం. బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఇంద్రధనుస్సు కాదు, ధనుస్సు. మరి ఇంద్రధనుస్సు అని ఎందుకు మెన్షన్ చేయడం జరిగింది అంటే, తొలి దినాల్లో బైబిల్ను తర్జుమా చేస్తున్న వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉన్నారు. మన దేశ జ్ఞానవంతులతో దీన్ని అనువదించడం జరిగింది. ఆ టైంలో వారికి వాడుక భాష ఏదైతే ఉందో ఆ వాడుక భాష ప్రకారంగా వారు రాశారు. అంతే తప్ప ఇది ఇంద్రుడు ధనుసు కాదు, కేవలం ధనుసు అని మాత్రమే మనం పలకాలి. ఇది ఆయన సింహాసనానికి వెనకాల కనబడుతుందట. అది కూడా చాలా స్వచ్ఛముగా కనబడుతుంది. అది ఎలాగుందట, పచ్చని రాయిలాగా దగదగ మెరిసిపోతూ కనబడుతూ ఉంది. సింహాసనం చుట్టూ 24 సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల మీద తెల్లని వస్త్రాలు ధరించినటువంటి 24 పెద్దలు కూర్చొని ఉండడం ఆయన చూశాడు. వారి తలల మీద బంగారపు కిరీటం ఉంది. చాలా చాలా అభిప్రాయాలు ఈ 24 మంది పెద్దల గురించి ఉంది. వ్యాఖ్యానాన్ని మనం చూస్తే ఏమి అర్థమవుతుంది అని అంటే, కొంతమంది అంటారు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి 12 గోత్రాల మూల పురుషులు, కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు, మొత్తం 24 అంటారు. అది వాస్తవం కాదు.
ఇలాగున పండితులు రకరకాలైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. వాస్తవానికి చనిపోయిన వారు, పరిశుద్ధులైన వారు అక్కడ ఉన్నారు అని అంటుంటారు. అసలు పునరుద్ధానమే లేకపోతే ప్రభు అక్కడ రావాలి, పునరుద్ధానములు ఎత్తబడాలి, తీర్పు తీర్చబడాలి, వారు యోగ్యులై ఆ సింహాసనాల మీద కూర్చుండగలగాలి. అది లేదు, ఆల్రెడీ కనబడుతుంది ఆయనకి. ఆ 24 పెద్దలు ఉన్నారు అక్కడ. వీళ్ళు ఎవరు అంటే చాలా మంది రకరకాలైన మాటలు చెప్తున్నారు, కానీ వాస్తవానికి పరలోకములో ఉన్న దేవదూతలే. దేవుని ప్రజలకు భిన్నంగా వీళ్ళు ఉన్నారు. పరలోకంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రత్యేకమైన దేవదూతలై ఉండొచ్చు, లేక వేరే ఆత్మరూపులు కావచ్చు. బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21లో, 3వ అధ్యాయం 10, కొలసీలకు 1వ అధ్యాయం 16 నుంచి 2వ అధ్యాయం 10 మనం పోల్చి చూస్తే మనకు అర్థమవుద్ది. యోహాను ఇక్కడికి చేరక ముందే బహుమతులు పొంది పరలోకములో ఏలుతున్న సంఘానికి వారు సూచనలుగా ఉండడం అసంభవం. ఎందుకంటే క్రీస్తు సంఘం 7వ బూర ఊదడం జరిగిన తర్వాత బహుమతులు పొందుకోవడానికి జనాలు వెళ్తారు. అంతేగాక ఆయన సింహాసనము ఎక్కక ముందు సంఘ సింహాసనముల మీద కూర్చుంటుందా? సంఘం ఏమీ సింహాసనం మీద కూర్చుండదు. కనుక ఇది కూడా అవాస్తవమే. కనిపించే విమోచించబడిన వారు సింహాసనం మీద కూర్చునే అవకాశం లేదు. దేవుని సింహాసనం ఎదుట నిలబడే దమ్ము లేదు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు ముందే జరిగేటువంటి క్రీస్తు సంఘంపై పెళ్లి కుమార్తె సింహాసనం మీద కూర్చుని ఉంటుందా? అది కూడా కుదరదు. ఇలాగున ఎవరు ఆ సింహాసనాల మీద కూర్చుండడానికి యోగ్యులుగా కనబడతలేదు. అయితే పరలోకములో ఉన్న దూతలే ప్రాముఖ్యమైన వారై దేవుని చేత ఎంచబడిన వారై ఉంటారు అని భక్తుల అభిప్రాయం. వారు ఏం చేస్తున్నారు? తెల్లని వస్త్రములు ధరించిన వారై ఉన్నారు. పరిశుద్ధతకు సూచనగా వారు నియమించబడ్డారు. దేవాతి దేవుడు ఉన్నటువంటి సింహాసనం మెరుపులతోనూ, ఉరుములతోనూ, శబ్దాలతోనూ ఉండడం వారు గమనించారు. సింహాసనం ఎదుట 7 దివిటీలు, కాగడాలు మండుతూ ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు అని చెప్పబడడం జరిగింది. సింహాసనానికి ఎదురుగా ఒక సముద్రం ఉంది. అది స్ఫటికమును పోలి ఉంది. అంటే ఒక గాజు సముద్రం. సొలొమోను నిర్మించిన దేవాలయం ఆవరణంలో సరస్సులు ఉన్నాయి. అవి ఎందుకంటే యాజకులు కడుక్కోవడం కోసం. పరలోకంలో ఒక దేవాలయం ఉంది, అక్కడ ఒక సముద్రం ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించగలం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనంలో పరలోకంలో ఒక దేవాలయం ఉందని చెప్తున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో ఎట్టి విధంగా ఒక దేవాలయం ఉందో, కొత్త నిబంధన కాలంలో ప్రకటన గ్రంథంలో యోహానికి కలిగిన దర్శనంలో కూడా అక్కడ దేవాలయం ఉందని గమనించాడు. అయితే ఆ సరస్సులో ఎవరు దిగి కడుక్కునే పని ఏం లేదు. కారణం ఏంటి అంటే ఆల్రెడీ పరలోకం ఎవరు వచ్చినా పరిశుద్ధులే, కడగబడిన వారై ఉన్నారు. మరి ఎందుకు సృష్టించాడు? దేవుని యొక్క ఉద్దేశము ప్రతి దాని కొరకు ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ సరస్సులో
ఎవరు కడుక్కోరు గాని అక్కడ ప్రజలంతా అంతకు ముందే సమస్తమైన పాపము నుండి కడగబడి విమోచించబడి ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారే వస్తారు. కాబట్టి పరలోకంలో ఆ సరస్సు ఒక ద్రవంగా కాకుండా ఘన పదార్థంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు పరలోకంలో ఒక సరస్సును పెట్టాడు. ఈ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఆ జీవులు ముందు వెనక అంతా కూడా కండ్లు ఉన్నాయట. బహుశా ఈ కళ్ళు గొప్ప బుద్ధిని, తెలివిని, జాగ్రత్తను సూచిస్తున్నాయి. మొదటిది ఎలాగుంది అనంటే సింహం లాగుంది. రెండవది దూడ లాంటి కనపడుతుంది. మూడవది మనిషి ముఖం లాగుంది. నాలుగోది ఎగురుతున్నటువంటి పక్షిరాజులాగా ఉంది. ఏంటివి అనంటే ఈ 4 పక్షులు భక్తులు చెప్పినట్లుగా 4 శుభవార్తలకు సూచనలై ఉన్నారు అని. ఈ 4 సువార్తలు ఎవరిని హైలైట్ చేస్తున్నాయి అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయనంటే దానికి 6 రెక్కలున్నాయట. అవి ఎగురుతూ రాత్రింబవళ్ళు మానకుండా ఉండి పూర్వం నుండి ప్రస్తుతం వరకు భవిష్యత్తు వరకు అతీతమైన దైవికమైన శక్తి కలిగిన ప్రభు పరిశుద్ధుడు 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 అని మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన యొక్క ఉనికిని అద్భుతంగా చాటడం జరిగింది. ఎప్పుడైతే శాశ్వతంగా జీవిస్తూ సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తికి అవి మాట్లాడుతూ మహిమ, ఘనత, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాయో వెంటనే అక్కడున్న 24 పెద్దలు కూడా లేచి నిలబడి వాళ్ళకున్నటువంటి తల మీద ఉన్న కిరీటాలను తీసి ఆయన సింహాసనం ముందుకు పడవేశారట. ఆయన ఆరాధించబడుతున్నారు. తమ కిరీటాలు సింహాసనం ముందు పడేసి ఆయన ఆరాధించటానికి, ఆయన్ను గణపరచడానికి సిద్ధమయ్యారు. ఇది ఒకటి గమనించాలి. వారు సింహాసనములకు సంబంధించిన అధికారం, బల ప్రభావం కలిగి సర్వాధికారిగా ఉన్నారు. వాళ్ళు అంతటి అధికారాన్ని కలిగిన దేవుణ్ణి చూసి, అయ్యా మాకు కలిగిన అధికారం ఎంత, మాకు కలిగిన ఆధిక్యత ఎంత, అసలు ఈ సింహాసనాల మీద ఉండడానికి మేము యోగ్యులమే కాదే అని చెప్పి ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు సరెండర్ అవుతున్నారు. ఈ రోజున నీకు అధికారం ఉందా? ఏదైనా పదవులు ఉండి ఉన్నాయా? అయితే నువ్వేం చేస్తున్నావు? రెచ్చిపోతున్నావా? రేగబడుతున్నావా? ఇగోకి వెళ్ళిపోతున్నావా? నా స్థితి ఏంటో మీకు తెలియదు, నా రేంజ్ ఏంటో నీకు తెలియదు అంటున్నావా? దేవుని ఎదుట నువ్వెవరైనా, ఎలాంటి వ్యక్తివైనా నిన్ను నీవు తగ్గించుకుని ఉండవలసిందే. ఆయనకు నమస్కారం చేస్తూ సృజించిన వాడు ఇష్టాన్ని బట్టి అవి ఉన్నాయని, సృజించబడ్డాయని, కనుక అవి దేవునికే మహిమ చెల్లునుగాకని మాట్లాడుతూ మహిమకు, ఘనతకు, ప్రభావానికి కేవలము తండ్రి అని దేవుడు మాత్రమే అర్హుడు అని వర్ణనాతీతంగా వర్ణించడం జరుగుతుంది. కనుక ఏ రోజున మనుషులుగా మనము ఘనత కోరక
దేవునికి ఘనత చెల్లించేవారుగా ఉండాలి. అలా ఉండగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయి. కనుక దైవికమైన భయంలో, భక్తులు కట్టబడుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ భూలోకంలో జీవిస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే సాధనాలుగా ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరి నిత్య జీవానికి వారసులుగా ప్రభు సంసిద్ధపరచును గాక.